వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ రకంగా ఇబ్బంది సార్? ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక ముగ్గురు. ఒకటి తరుణ్ భాస్కర్ గారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం. మనిషి ఎదుగుదలకు కొంతమంది కారణం ఉంటారు. అలాగా అనిల్ రావుపూడి గారి పేరు చెప్తున్న టైంలో కూడా ఎమోషనల్ అవుతున్నారు. డీజే టిల్లులో ఫాదర్గా, సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దరాజుగా, మరి శివరపల్లిలో కూడా పెద్ద సర్పంచ్లా ఇలా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు కూడా చేస్తూ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్న మురళీధర్ గౌడ్ గారు. మరి మురళీధర్ గౌడ్ గారు మరి అయితే ఇది విద్యుత్ శాఖలో మరి ఉద్యోగం తర్వాతే ఆయన మరి ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం. కాకపోతే దానికంటే ముందు చాలా సినిమాలు చేశారు, సీరియల్ చేశారు. ఇలా బోల్డ్ అన్ని ఆసక్తికరమైన సంఘటనలు అనేది కూడా మరి తెలుసుకోవాలని ఉందా? మరి అయితే లేట్ ఎందుకు, ఇప్పుడు మనతో పాటు కూడా మరి సంక్రాంతికి వస్తున్నాంలో కూడా మరి పెద్దరాజు గారికి కూడా ఒక అసలు పేరు అనేది ఉంటుంది కదా. మరి అయితే ఇంకా బోల్డ్ అన్ని సంగతులు అనేది కూడా మరి మురళి గారితోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వంశీ గారు. సార్ అదేంటి సార్, నా పేరు చాణక్య సార్. వంశీ చాణక్య అని విన్నాను. వంశీ చాణక్య అని విన్నాను కాదా? చాణక్య ఓన్లీ జస్ట్ చాణక్యనే సార్. ఓకే. కొత్తగా నామకరణం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో మరి అట్లా అనిపించింది నాకు. సింపుల్గా చాణక్య కూడా ఆంథోనీ కంటే దేంతోనికి అన్నట్టు నాకు కూడా ఏదైనా అంటారేమో అనుకున్నా. చాణక్య వెరీ నైస్. సార్ మీరు కనిపించారంటే స్క్రీన్ మీద నవ్వులు పువ్వులు అవుతున్నాయి. అండ్ అరే మురళి గారు కనిపించారంటే ప్రేక్షకులు కూడా అరే ఏదో మనల్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ అని చెప్పేసి అందరు కూడా సో అలా రిసీవ్ చేసుకున్నారు. ఫస్ట్ అయితే రీసెంట్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతికి వస్తున్నామని వచ్చి అందులో పెద్దరాజు గారు వచ్చి అండ్ ఎంత బాగా నవ్విచ్చారు. నా పేరు త్రిబుల్ ఆర్. దాంట్లో ట్రిపుల్ ఆర్ ఏంటి సార్? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పేరేమో వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, సీతరాజు. ఆయన అబ్బాయి పేరు బుల్లిరాజు. నా పేరు రొయ్యల రామరాజు. ఎక్కడ రాదు ప్రస్తావన. ఓకే, ప్రస్తావన ఎక్కడ రాదు, కానీ నా పేరు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ పేరు రొయ్యల రామరాజు, త్రిబుల్ ఆర్. ఓకే, కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లలో కూడా ఒక తెలంగాణ యాసతో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ కానీ నార్మల్ మూవీస్లో కానీ భగవంత్ కేసరి ఇట్లా అన్నీ చేశారు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ గోదావరి యాసతో మీరు మమ్మల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు సార్. థ్యాంక్ యూ. సో ప్రాపర్ తెలుగు అంటే ఆ తెలుగు మాట్లాడడానికి కొంచెం ఏమైనా కష్టపడ్డారా? డెఫినెట్గా సార్. ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ యాస అంటే నాకు కరతరామలకం అంటారు కదా, అలవకగా మాట్లాడగలను, చెప్పేయగలను. నాకు డైలాగులు కూడా పెద్దగా నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. తెలంగాణ స్లాంగ్లో చెప్పాల్సిన డైలాగులు సీన్ పేపర్ ఒకసారి చూసుకుంటే కంటెంట్ తెలుసుకుంటే చాలు అని ఎప్పుడైతే అంటారో డైరెక్టర్ గారికి మీరు ఏవైనా చెప్పండి సార్, కంటెంట్ మాత్రం ఇది అన్నప్పుడు నేను అరవకు డైలాగులు చెప్పేస్తాను. ఓకే, పైగా నాకు కొంచెం గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ గ్రాహక శక్తి ఉన్నది నాకు. డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాను. అంటే కంటెంట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలను. నాకు భాష మీద కూడా కొంచెం పట్టున్నది బాగా. తెలుగు భాష చాలా బాగా చక్కగా మాట్లాడగలను. కాబట్టి ఆ విషయం ఏమిటో అర్థం చేసుకొని నేను మాట్లాడగలను. ఈ ఆంధ్ర మన భీమవరం స్లాంగ్ కాడి దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది. కష్టపడ్డాను. ఓకే, కష్టపడ్డాను అంటే మరీ కష్టమేం పడలేదు. భాష తెలుసు కాబట్టి కొంచెం యాస ఒక్కటే మారుతుంది తప్ప పదము అర్థం ఒకటే కదా. కాబట్టి నాకు పెద్దగా కష్టమేం అనిపించలేదు. ఓకే, పెద్ద కష్టం అనిపించలేదు. భాష మీద పట్టుంది కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క అర్థం నాకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎలా పలుకుతున్నామో ఆ పక్క ఎలా పలుకుతారు, మనం ఏం చేయాలనేది ఒకటి తెలుసుకుంటే, పైగా నాకు ఒక మెంటర్ ఉన్నారు అక్కడ డబ్బింగ్ చెప్పే దగ్గర, పలికించారు. ఓకే, అండ్ ముగ్గురు రాజులు సో హ్యాపీగా సినిమాని మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల పూల ఇలా చేశారు. ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేటప్పటికీ అది కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అయ్యేలా చేసేసారు. సినిమా తయారవుతున్నప్పుడే మాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా విజయవంతంగా ఆడుతుంది అని. ప్రేక్షకులు ఇంకా కొంచెం చెయ్యి అందించేసి దాన్ని అద్భుతమైన విజయంకి మార్చారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రొడ్యూసర్ గారి నుంచి మొదలుకొని ప్రతి వారు, డైరెక్టర్ గారు మహానుభావులు, ఆ డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు
మూలంగానే నాకు ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఎస్ సార్. భగవంత్ కేసరి సినిమాలో కూడా వారి ప్రమేయంతో వారి యొక్క ఔదార్యంతోనే నాకు ఆ విషయం వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీ నడివి అనేది కూడా తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న స్పేస్లోనే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు. నిడివి తక్కువ చేశారు. భగవంత్ కేసరిలో కూడా పెద్ద క్యారెక్టర్ అది. కానీ ఇందులో కంపేర్ చేసుకుంటే దీంట్లో కంపేర్ చేసుకుంటే దీనికన్నా కొంచెం తక్కువ. కానీ అది కూడా ఒక పెద్ద నటుడితో పెద్ద హీరో గారితోనే వేషము, దీంట్లో కూడా పెద్ద హీరో గారితో వేషము. ఆ విధంగా నా ప్రయాణం కొంత విజయవంతంగానే సాగుతోంది. ఓకే సార్, మీ లైఫ్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు. ఎస్. బిఫోర్ డీజే టిల్లు, ఆఫ్టర్ డీజే టిల్లు. యూజువల్గా మీ గురించి వేరే సీనియర్ యాక్టర్స్ ఎవరినన్నా కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం అనమాట. మురళీధర్ గౌడ్ గారు, సో ఆయన ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు. సో ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడు అంతా అట్లని. కానీ మీరు ఆల్రెడీ మూవీస్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ వదలుకోకుండా మీరు ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఇంకో పక్క సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చేస్తూ ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అంటే తెలుసుకుంటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. సార్ ఎక్కడ మొదలైంది మూవీస్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్? నాకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినట్టుగా నాకు పుట్టుకతోనే ఈ ఆలోచన ఉందండి. నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక సినిమా నటుడిని అవ్వాలని కాదు, నేను సినిమా నటుడిని అనే ఫీలింగ్ ఉన్నది నాకు. అది నా భావన. ఓకే, ఇది వేరే అర్థాలు కాదు దీంట్లో. నేను ఒక సినిమా నటుడిని, మరి ఏంటి సినిమాలు జరుగుతున్నాయి, మరి నేను ఇంకెప్పుడు సినిమాల్లోకి వెళ్తాను, నా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేదండి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మా తల్లిదండ్రులకి, నా పూర్వీకులకందరికీ కూడా సదా స్మరామి. ఓకే. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను సినిమా నటుడిని అనేటువంటి భావన నాలో ఉన్నది. అది పెరుగుతూ వచ్చింది. కాకపోతే మా ప్రాంతంలో కానీ మా యొక్క వంశంలో కానీ ఎవరు సినిమాలకు చెందిన వాళ్ళు లేరు కాబట్టి, సినిమాలకే కాకుండా కనీసం ఒక కళాకారుడిగా కూడా ఏ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కారు కాబట్టి, అంతా మా కులవృత్తి, మేము గౌడ్స్, కళ్ళు కులవృత్తిని చేసుకొని జీవించిన వాళ్ళే తప్ప అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఎవరు లేరు. ఓకే. కాబట్టి అది దైవదత్తమైనటువంటి ఒక వరం నాకు భగవంతుడు అనుగ్రహించారు, అమ్మవారు అనుగ్రహించారు. కళామ తల్లి నన్ను 60 సంవత్సరాల తర్వాత నన్ను పర్లేదు ఎత్తుకుంది. ఓకే. అంటే సీరియల్స్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియల్స్ చేశారు. సీరియల్స్ చేయడానికి కారణం ఏంటంటే సార్, సినిమాల్లో నాకు అవకాశాలు రావు. సినిమాల్లో నాకు ఏ ఒక చిన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు లేరు. నాకు చేయుతను అందించే వాళ్ళు ఎవరు లేరు. చేయుతను అందించకుంటే వెళ్ళకూడదు కదా అని అనుకుంటే అది వేరు సంగతి. ఆ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి. కాకపోతే నేను ఎవరి అండదండనో ఉంటే వెళ్ళడం వేరు, ఏ అండదండ లేకుండా ఏకాగిగా వెళ్ళి దాన్ని పోరాటం చేయడం వేరు. మరి నేను పోరాటం చేయాలంటే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సరే బాబు నువ్వు వెళ్ళు చూసుకోపో, మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉండాలి. నేను వెళ్తే అక్కడ లోటే తప్ప ఇంకా వేరే లేదు. మాది కొంచెం పేద కుటుంబమే, కొంచెం కాదు చాలా గట్టి పేద కుటుంబమే. 10 రూపాయలు కూడా మా ఇంట్లో లేని పరిస్థితి. నేను పుట్టినప్పుడైతే నేను పెరిగే దాదాపు నేను 4, 5, 6 తరగతులకు వచ్చేంత వరకు అసలు జీరోనే. ఏ పూట కాపుడని మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే. సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం అది ఉద్యోగం అంటే ఇదే జీతాలు చేసుకుంటూ మేము 5 సంతానం మా అమ్మ నాన్నలకి. ఓకే. 4 మగపిల్లలు, 1 అమ్మాయి. నేను పెద్ద, నా తర్వాత మా ఇంకో తమ్ముడు, ఆ తర్వాత మా చెల్లెలు, ఆ తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు. ఓకే. దురదృష్టవశాత్తు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చేస్తున్నాం. అప్పుడే మేము పొల్లాచిలో ఉన్నాము. మా 3వ తమ్ముడు చనిపోయాడు. ఆయన హెడ్ మాస్టర్ ఉండే, గవర్నమెంట్ టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా ఉండే. 23rd ఆగస్ట్ నాడు చనిపోయాడు ఆయన. మేము మొత్తం 5. కానీ సార్ ఇంట్లో అందరూ కూడా సో మంచి ఎడ్యుకేటెడ్గా అయినా సార్, అంటే ఆ కష్టాలని కూడా చూసి మా నాన్నగారు మాత్రం చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా. ఎందుకు సార్, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేవు. ఓకే. స్లిప్పర్స్ కూడా లేవు. 5 రూపాయల స్లిప్పర్స్ అప్పుడు 74లో 1974లో నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 72, 73, 74 సిద్దిపేటలో చదువుకున్నాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. 1972, 73, 74లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు లేవు. ఒకరోజు నేను ఆయన నాందేడ్లో పనిచేసేవారు. ఓకే. జీతం చేసేవారు.
ఒకసారి నేను నాందేడ్ వెళ్తాను, బస్ టైం అయిపోతుంది అని అంటే సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకొని డిగ్రీ చేస్తున్నప్పటికీ ఆయనే దొక్కాడు. సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయనే దొక్కాడు. నేను దొక్కాలి, సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నేను దొక్కాలి, కూర్చోముందర అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకొని సైకిల్. మరి ఆయన నేను చూడాలనే, ఆయన అవస్థని గమనించి నేను మంచి దారిలో ఉండాలనే కారణం తెలియదు. కాకపోతే నేను ఆయన గమనించాను. ఓకే. అలాగా మాది కొంచెం పేద కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందరికీ మంచి చదువులు ఇప్పించాడు. మా చనిపోయిన తమ్ముడు గ్రాడ్యుయేటు, మా 4th వన్ పోస్ట్ గ్రాడ్యుయేటు, నేను గ్రాడ్యుయేట్ని. మా 2వ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆయన బీఈడి కాలేజ్ ఒకటి పెట్టుకొని బాగానే రన్ చేశారు సంగారెడ్డిలో. మిలీనియం బీఈడి కాలేజ్ అని పెట్టారు, ఇప్పుడు లేదు. ఆయన మంచి వ్యాపారంలో ఉన్నారు. సార్, యూజువల్గా మీ లైఫ్లో సో ఎప్పుడైనా కానీ ఆ సినిమా మీద పిచ్ అనేది కూడా ఒకటి ఉన్నప్పుడు, సో ఉద్యోగం అనేది కూడా వ్యామోహం ఉన్నది. నాకు పిచ్చి లేదు. వ్యామోహం, ఓకే, కరెక్షన్. కోరిక ఉంది, నటుడు కోరిక ఉంది. పిచ్చి ఉన్నటువంటి నేను వచ్చేవాడిని, అన్నీ దులిపేసుకొని నేను పిచ్చి అని చెప్పేసి అని వచ్చి ఉండేవాడిని. నటుడిని కదా, నేను నటుడు అవుదామని చెప్పేసి అనుకోండి. నేను నటుడిని కాబట్టి, ఇది ఒకటి ఉందండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, నేను నటుడిని కాబట్టి నాకు తొందర లేదు. నేను ఎప్పటికైనా రాణించగలను. మనకు కావాల్సింది ఏంది, నటుడు కావటమే కదా. ఒక చిన్న పాత్ర ఇచ్చేసి చేస్తే అది నటనే, మనం నటుడే కాబట్టి తొందర ఏం లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు. కాకపోతే ఇంకెప్పుడు వెళ్తామని ఒకటి లోపల కొంచెం బెరుకుంటేది. వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. నాకు కాన్ఫిడెన్స్ అండి, 100% నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను డెఫినెట్గా ఒక మంచి నటుడుగా అంటే ఇదంతా నా అభిప్రాయమే. ఇది దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు. డెఫినెట్లీ కాన్ఫిడెన్స్, నా ఆత్మవిశ్వాసం నాకున్నది, దాన్ని చెప్పుకోవచ్చు. నేను ఒక నటుడిని, డెఫినెట్గా నేను ఒక నటుడిగా రాణిస్తాను అనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా నేను వెళ్తాను, సాధిస్తాను, తెర మీద నేను కనపడతాను అనేటువంటి నమ్మకము, ఒక భరోసా నాకు నేనే కలిగించుకున్నాను. అది నాకున్నది. సార్, ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా సార్. ఫస్ట్ టైం మీరు ఆ తెరపైన మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు వచ్చిన ఆ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే ఆ అనుభూతి ఏంటి సార్? అది మీరు నమ్ముతారో నమ్మరు, నాకు అది చాలా క్యాజువల్గా అనిపించింది. క్యాజువల్గా రియల్లీ అనిపించింది అంతే. ఇది ఏ మూవీ ఏ టైంలో అది అనిపించింది? ప్రకాష్ రాజ్ గారితో నేను. అయితే ఏమైంది సార్, ఈ కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ దగ్గర రావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. మొట్టమొదటిసారి నేను ముఖానికి రంగు వేసుకునేది 1967 or 68లో. ఓకే. నేను 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ కాదు 9th క్లాస్లో ఉన్నప్పుడు, 67 9th క్లాస్లో ఉన్నప్పుడు గజ్వెల్లో, నేను చదువుకున్నది గజ్వెల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గజ్వెల్లో చదువుకున్నాను. 8, 9, 10 అండ్ హెచ్ఎస్సి. మాది హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్, తర్వాత నుంచి లేదు. 1969లో హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్. అది 11th క్లాస్, 8, 9, 10, 11 హెచ్ఎస్సి. ఆ తర్వాత పియూసి, ఆ తర్వాత డిగ్రీ ఉండేది అప్పుడు. ఓకే. ఆ విధంగా హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్, పియూసి లాస్ట్ బ్యాచ్, ఆ తర్వాత డిగ్రీ. ఓకే. ఆ తర్వాత హెచ్ఎస్సి పియూసి 2 తీసేసి ఇంటర్మీడియట్ పెట్టారు, రీప్లేస్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దెన్ డిగ్రీ. అప్పుడు మాకేముండే 10th హెచ్ఎస్సి పియూసి అండ్ డిగ్రీ. అలాగే ఉన్న పరిస్థితుల్లో నేను గజ్వెల్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు 1966లో లేక అంత క్రితమే, నాకు గుర్తులేదు, 62 to 66 మధ్యలో చైనా వార్ వచ్చింది సార్. ఇండియా చైనా వార్ వచ్చింది. ఆ వార్లో మనం గెలిచాం. ఆ వస్తువుని తీసుకొని మా స్కూల్ యానివర్సరీ ఉంటుంది ఒకటి, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి ఏర్పాటు చేస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో, అప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకరోజు పెట్టేవారు. ఓకే. ఒకరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఆ రోజు ఆ స్కూల్ అంతా మేమే అధికారులము, మాదే ప్రభుత్వం. ఓకే. మా స్టూడెంట్ నుంచి ఒకతను హెడ్ మాస్టర్ లాగా, మా స్టూడెంట్స్లోంచే కొంతమంది టీచర్ల లాగా, మా స్టూడెంట్స్లోంచే ఒకతను ప్యూన్ లాగా, ఓకే, మా స్టూడెంట్స్లోంచే ఒకతను స్వీపర్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తోటి స్టూడెంటే మాకు వచ్చేసి టీచర్గా యాక్ట్ చేస్తే మేము లేచి నిలబడి నమస్కారం సార్ అనడము, అతను అటెండెన్స్ తీసుకోవడం, ఏరా ఏమేమి చదువుకున్నారు, ఇవన్నీ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. ఆ రోజు ఒకరోజు జరిగిన తర్వాత కొన్ని ఎస్ఏ రైటింగ్స్ పెట్టేసి, డ్రాయింగ్స్ పెట్టేసి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ కోసము మా చిలిమిల కృష్ణయ్య గారని నాకు బాగా నన్ను తన కొడుకులాగా భావించి నన్ను బాగా తిట్టి కొట్టి నాకు బుద్ధి నేర్పినటువంటి టీచర్.
ఆయన కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా ఇష్టం ఆయనకి. సొంతంగా ఏదో రాసుకునేవాడు, ఏదో ఆయన ఏలు పెట్టింది లేకుండా సంగీతం అని పాట ప్రతి కల్చరల్ యాక్టివిటీస్ అనేటప్పటికి ఒక టీచర్ మంచిగా యాక్టివేట్ అవుతారు అందులో. ఆ విధంగా ఉండేవాడు. ఆయన ఒక ఇద్దరిని తయారు చేసేసి, ఒకడు చైనా సోల్జర్, ఒకరు ఇండియా సోల్జర్ అని చెప్పేసి ఇద్దరి మధ్యన ఒక 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 కాన్సెప్ట్ పెట్టుకొని ఏదో చేస్తున్నాడు ఆయన, ప్రాక్టీస్ రిహార్సల్ చేయిస్తున్నాడు. నన్ను ఎప్పటికీ ఆయన వెంట పెట్టుకునే ఉండేవాడు ఆయన. అస్సలు నన్ను వదిలేవాడు కాదు. సరే నేను వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాను. మరి ఆయనకి ఏం థాట్ వచ్చిందో, మరి నువ్వు కూడా ఇక్కడ రారా అని చెప్పేసి అని నాకేదో చిన్న ఒక 2 డైలాగులు ఇచ్చేసి, నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా ఒక బఫూన్ లాగా నువ్వు కూడా ఈ విధంగా చేయమని చెప్పేసి అని చెప్పారు. అది మొట్టమొదటిసారి 1968లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మొహానికి రంగు వేసుకొని నన్ను ఆ విధంగా స్టేజ్ మీదకి ప్రవేశపెట్టారు. ఓకే, అది చాలా బాగా నచ్చింది అందరికీ. అప్పటికప్పుడు అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు, బీడీఓ అని, తాలూకా హెడ్. ఈ పొలిటికల్గానేమో సమితి ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు. అప్పుడు మా గజ్వెల్కు సమితి ప్రెసిడెంట్గా కొడుకండ్ల రంగారెడ్డి గారని ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా స్టేజ్ మీకు వచ్చేసి నన్ను బాగా అప్రిషియేట్ చేసి భుజం తట్టి జేబులోంచి తీసి 10 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. నేను మొట్టమొదటిసారి రంగప్రవేశం చేసి అభినందనలు పొంది పారితోషికం తీసుకున్నటువంటి సందర్భం. అది నాకు మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2 సార్లు కూడా వివిధ సందర్భాల్లో అదే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు నా చేత క్యారెక్టర్స్ వేయించాడు సార్. కానీ సార్ ఈ నాటక రంగంలో అంటే పర్టికులర్గా చేసేది అది మాత్రం అట్లా ఏం లేవు కదా సార్? లేదండి, అస్సలు లేదు. నాకు ఎవరు గురువు లేరు. నేను ఏ ఇన్స్టిట్యూట్లో చేయలేదు, ఏ కోర్సు చేయలేదు. తర్వాత స్టేజ్ నాటకాలు నేను వేస్తుంటాను. ఎప్పుడు వేస్తుంటాను? ఇప్పుడు ఎవరైనా ఉండి, సార్ మేము ఒక నాటకం వేస్తున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చేయండి సార్ అంటే, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్ చేయండి అంటే ఇలాగ చేస్తాము. ఆ విధంగా చేశాను, ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా అవకాశం వస్తే చేస్తాను. ఆ విధంగా నేను ఒక 3-4 నాటకాలు వేశాను. ఇది ఆ రోజుల్లో వేయలేదు, ఈ మధ్య కాలంలో. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాం కాబట్టి సార్, అప్పుడు మీరు కొంచెం కాలేజ్ డేస్ ఆ టైంకి వచ్చిన టైంలో సిద్దిపేటలో బాలాజీ థియేటర్ అనేది ఉంటే అక్కడ ఏదో ఒక మూవీకి నాకు గుర్తు రావట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే వస్తున్నారు అనేటప్పటికీ ఆయనను పర్టికులర్గా వస్తున్నారు కాదు, ఎన్టీఆర్ మేము రప్పించారా? ఎస్. అరే ఆ సందర్భము అది కూడా మీ ఫేవరెట్ హీరో రామారావు గారిని సిద్దిపేటకు రప్పించింది మేమే. అంటే ఆ టైంలో కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారిని కూడా కోరారంట కదా, ఏంటంటే అచ్చ తెలుగు, సో అంటే ఆయన విగ్రహం, లాల్చి పంచ, ఆయన విగ్రహము, ఆయన ఆహార్యము మాకు ఆరాధ్యం. మేము ఒక 10-15 మంది ఉన్నాం సార్. డిఫరెంట్ కోర్సెస్, అంటే బీఏ వాడు, బీకామ్ వాడు, బీఎస్సీ వాడు ఇట్లా ఉన్నా కూడా, ఇంటర్మీడియట్ వాడు ఉన్నా కూడా, ఈ వీళ్ళందరం కూడా రామారావు గారు అంటే పడి చచ్చేవాళ్ళం. ఓకే, నాగేశ్వరరావు గారిని కూడా అభిమానించేవాళ్ళము, కానీ రామారావు గారు అంటే ఒక 2-3 ఇంతలు ఎక్కువనే. అంటే ఆ టైంలో చెప్పారంటగా లాల్చీ పంచా వేసుకొని అచ్చ తెలుగుగా రావాలి అని చెప్పాను సార్. నా కోరిక. దేశోద్ధారకులలో ఒక సినిమా వచ్చింది అప్పుడే. రైట్, దేశోద్ధారకులలో ఒక పాట ఉంది. ఆయన అంటారన్నమాట, వాళ్ళు ఏదో బాల్రూమ్ డ్యాన్స్లో ఏవో చేస్తుంటే, ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన పద్ధతి, ఇదేనా మన భారతీయుల యొక్క ఇది అని అంటే, అప్పుడు వాణిశ్రీ గారు పాడతారు ఒక పాట, ఇది కాదు మన సంస్కృతి, ఇది కాదు మన అది, ఒక పాట ఉంది బాగా అసలు ఒళ్ళు గగురు పొడిచేటువంటి పాట అనమాట. అంటే మన సంస్కృతి గురించి ఆమె చెప్పే పాట. అప్పుడు ఆయన జనరల్గా కూడా ఆయన బయట కూడా వేసుకునేవారట, కానీ మేము మొట్టమొదటిసారి సినిమాలో ఆ విధంగా చూడటం మాకు బాగా నచ్చింది. దూపుకోవటం, ఆ కుచ్చిళ్ళు, ఆ చెంగును తీసి ఆయన రైట్ పంచకి వచ్చే చెంగు అనేది జోబులో పెట్టుకోవడం, అది మాకు చాలా. మా నాన్నగారు కూడా ధోతి కట్టుకునేవారు. అప్పట్లో అందరు ధోతులు కట్టుకునేవారు కదా సార్. సార్ది కొంచెం డిఫరెంట్గా ఆ కలరు, ఆయన యొక్క అది చాలా బాగా ఉండేది. అయితే మేము వస్తున్నప్పుడే ఇక మేము ఒక్కొక్క కోరిక, సార్ ఈ విధంగా రావాలి, ఈ గెటప్లో రావాలి, ఇలాగా రావాలి అని చెప్పేసి మేమే కొంచెం డిజైన్ చేసుకున్నాం. అటు నేనే కాకుండా ఒక 10-15 మంది డిజైన్ చేసుకున్నాము. దాంట్లో కొంచెం నేను ఎక్కువ నా వరకు నేను వాళ్ళకు హింట్స్ ఇవ్వడం చేశాను. ఈవెన్ సార్తో ఫోటో దిగటం కూడా దిగాం మేము. అంటే పూలమాల కూడా మీరు వేయాల్సింది కాదంట, అంటే పర్టికులర్గా పక్కన వాళ్ళకి వేయాల్సింది మీరు వెళ్ళి ఎన్టీఆర్ గారికి కాదు, మా ప్రిన్సిపల్ గారికి
నా దగ్గర డబ్బులు ఏం లేవు, ఓకే, నేనేం పూర్వదండ తీసుకురాలేదు. కాకపోతే ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఒక 5-6 పూర్వదండలు తీసుకొచ్చారు. ఓకే, తీసుకొస్తే స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు, రామారావు గారు, ఆ బాలాజీ టాకీస్ ఓనర్ కన్యాలాల్ గారు, ఎందుకంటే ఆయనే తీసుకొచ్చారు. కన్యాలాల్ బల్దువా గారు అని బాలాజీ టాకీస్ ఓనర్, ఐ మీన్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్. ఓకే, 4 పార్ట్నర్స్. దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళది కూడా ఒక పార్ట్నర్షిప్ ఉన్నది. వాడు ఉన్నాడు కూడా ఇప్పుడు జిల్లా జోగేంద్రనాథ్ అని సిద్దిపేటలో ఉన్నాడు. వాడు నా క్లాస్మేట్. అయితే వాడు కూడా పార్ట్నర్షిప్ ఉన్నది. ఈ కన్యాలాల్ గారిని మేము బాగా ఎందుకు ఒత్తిడి చేశామంటే దానికన్నా కొంచెం వెనకాల నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి పశుపతినాథ్ గారని ఒక మెడికల్ షాప్ ఓనర్ ఉండే అక్కడ. నాగేశ్వరరావు గారికి బాగా అభిమానం, ఆయన వీరాభిమాని మామూలు కాదు. ఆయన టోటల్ 24 అవర్స్ డైరీ చెప్పేవాడు. ఆయన 24 అవర్స్ డైరీ చెప్పేవాడండి. అంతగా ఆయనని ఫాలో అయ్యేవాడు. ఓకే, నాగేశ్వరరావు గారు కూడా ఈయన వెళ్తే నాగేశ్వరరావు గారు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను కలిసి వచ్చినాను చెప్పినానని చెప్పి ఆయన ఒకరోజు టక్మని నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి తీసుకొచ్చారు. ఓకే, తీసుకొచ్చేసి మా కాలేజీ తీసుకొచ్చారు. చెప్పకూడదు కానీ మాకు ఒళ్ళు మండింది. చెప్పకూడదు అది. అంటే మాకు బాధ కలిగింది, ఒళ్ళు మండింది. అరే నాగేశ్వరరావు గారు వచ్చారు, ఓకే నాగేశ్వరరావు గారు వచ్చారు, నో మేము రామారావు గారిని కూడా తీసుకురావాలి. కానీ మాతోనేమవుతుంది కాదు కదా. నాగేశ్వరరావు గారు ఎట్లా వచ్చారో కూడా తెలియదు మాకు. పశుపతినాథ్ తీసుకొచ్చాడు, కానీ ఆయనకున్న రూట్ వేరు, ఆయనకున్నటువంటి పరిచయాలు వేరు. మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటే అప్పుడు థాట్ వచ్చింది, సినిమా టాకీస్ కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి మేము అప్పుడు హనుమాన్ వ్యాయామశాలను పెట్టాం సిద్దిపేటలో. ఓకే, దానికి ఎందుకో ఈ కన్యాలాల్ బల్దువా గారినే ఉండని, ఎందుకైనా మంచిది పెద్ద మనిషి, ఎప్పుడైనా ఏదో రాల్సుకోవచ్చు అని చెప్పేసి అతన్ని అదేది మన గౌరవ ప్రెసిడెంట్గా పెట్టాం. ఓకే, ఉంటుంది కదా ఒకటి గౌరవ ప్రెసిడెంట్ అని పెట్టేసి దాన్ని సాగు చేసుకుని బాలాజీ టాకీస్ కూడా అప్పుడప్పుడు పోయేవాళ్ళం ఫ్రీగా. మరి మేము ఒకరా ఇద్దరమా 7-8 మంది ఉంటుంటామండి ఎప్పుడు. 24 అవర్స్లో మేము ఒక 7-8 మందిమి ఫ్రెండ్స్మి. లిటరల్గా 24 అవర్స్లో ఒక 4 అవర్స్ మాత్రమే మేము విడిపోయి ఉండేవాళ్ళం. ఓకే, మిగతా 20 గంటలు కలిసే ఉండేవాళ్ళం. ఆ 4 గంటలు కూడా ఇంటికి వెళ్ళి రాత్రి కూడా కలిసే ఉండేవాళ్ళం. ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఆ రూమ్లోనే పడుకుంటుంటాం అందరం. పొద్దున ఇంటికి పోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ రాత్రికి వచ్చి భోజనం చేసి బయటకు వెళ్ళడం. ఇవే ఇంట్లో గడిపే టైం. ఓకే, మిగతా టైం అంతా మేము అందరినీ కలిసి ఉండేవాళ్ళం. డెఫినెట్గా కలిసి ఉండేవాళ్ళం. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు. దాంట్లో ఇప్పుడు 2-3 లేరు. మేమంతా థికెస్ట్ ఫ్రెండ్స్. అయితే అప్పుడు కన్యాలాల్ గారిని పోయి ఆయనకు సార్ ఇట్లా నాగేశ్వరరావు గారు వచ్చారు, మరి మనకు కూడా రామారావు గారు తీసుకురావాలి సార్, అట్లా ఇట్లా చెప్పేసానంటే ఆయన మొత్తానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. అప్పుడు మేము చాలా హంగామా చేసామండి. రామారావు గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఏంటంటే, సిద్దిపేటలో నాకు ఈ విధమైనటువంటి ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు అన్నారు. మరి నిజంగానే మనం ఇసుకేస్తే నేల రాలదు అని చెప్పేసినట్టు చూడండి, అంత జనం ఉన్నారండి. రామారావు గారికి మామూలు ఫాలోయింగ్ కాదు సార్ రిమోట్ ఏరియాస్లో అప్పట్లో. ఆ తర్వాత ఆయన ఎప్పటికైనా కూడా సార్ రామారావు గారు డెఫినెట్గా ఒక అద్వితీయమైన వ్యక్తి. నేను రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను సార్. రామారావు గారు నాకు సినిమా నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా, ఒక రాజకీయవేత్తగా కూడా నభూతో నా భవిష్యత్తు. అటువంటి వ్యక్తులు ఇంతకుముందు లేరు, ఇక ముందు రారు. ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందు లేరు, అటువంటి రారు సార్. అంతటి ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఒక్క నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోకుండా ఉన్న రాజకీయ నాయకుడిని ఒక్కడిని చూపించండి సార్, ఒక్కడిని. ప్రధానమంత్రి గారు, ఇంకో యోగి గారు, ఒక 5-6 ఉన్నారు వాళ్ళు. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామారావు గారు. ఫ్లైట్లో వెళ్తే టికెట్ సొంతంగా వేసుకొని పోవడం, ఇంట్లో దిగితే కారు ఇంటికి వాపసు ఆఫీస్కి పంపించడం, లేకుంటే పక్కకు పెట్టించడం ఎవరు చేస్తారు సార్? వ్యక్తి కూడా ఎంత క్రమశిక్షణ సార్, ఎంత టైం సార్, చాలా బాగున్నాయి సార్. ఆయన వాళ్ళ యొక్క ఆదర్శాలు. ఒక మనిషిగా బ్రతకాలంటే, ఒక మనిషి బాగా ఎదగాలంటే రామారావు గారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి సార్. ఇది నా అభిప్రాయం. కానీ ఇంకొక విషయం సార్, చాణక్య గారు చెప్పండి సార్. నేను ఏది మాట్లాడినా కూడా నేను ఒక మెజారిటీ పీపుల్ అంటే మహానుభావులు కొంతమంది ఉంటారు, అందరూ అట్లని కాదు, వేరే విషయం. కానీ నేను ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే కూడా 90% మంది గురించి మాట్లాడతాను. 10% మంది ఇప్పుడు అందరూ లంచగొండలే అని అనడానికి అంటున్నామంటే 10% ఉంటారు. అందరూ దొంగలు అంటే 10% నిజాయితీ పరులు ఉంటారు.
అటువంటి వాళ్ళని మినహాయించుకొని మనం జనరల్గా యా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైంది సార్. సార్ ఎన్టీఆర్ గారితో తీసుకున్న ఫోటో అనేది ఉందా? ఉంది సార్. మెమరబుల్ కదా. ఉంది. అండ్ ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే మొత్తం ఆ ఒక మీటింగ్ కానీ సో ఎన్టీఆర్ గారు రావడము అంతా అయిపోయిన తర్వాత మీకు ఫోటో ఇచ్చిన సందర్భం అనేది కూడా ఊరి బయట అనేది ఇచ్చారంట. అవును. ఆయన మా హడావుడు చూసేసి ఆయన మేనేజర్ ఎవరో మరి ఆయన వెంట ఉన్నది ఎవరో సార్ వెంట, బాబు మీరందరూ ఇక్కడ మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ సిద్దిపేటకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడన్నా ఒక రోడ్డు మీద ఆగి ఉండండి, మేము ఇక్కడ నుంచి ఐబీకి వెళ్ళి అప్పుడు ఇన్స్పెక్షన్ బంగ్లాలో వారికి లంచ్ ఏర్పాటు చేశారు, మేము అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మేము వస్తాము, మీకు అక్కడ సార్తో ఫోటో తీయిస్తాను, మీరు అక్కడ వెయిట్ చేయండి అని అన్నారు. ఓకే. ఇంకా మేము కాలేజీ నుంచి సారు అటు ఐబీకి లంచ్కి వెళ్ళిన టైంలో మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాం సార్ రోడ్డు మీద. ఓకే. వచ్చే కారును పోయే కారును చూసుకుంటూ మాకు అసలు కార్ నెంబర్ కూడా సార్ కార్ నెంబర్ ఏంటి ఆయన ఇళ్ళ వచ్చాడు కూడా తెలియదు మాకు. ఆయన రావటం ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మొత్తానికి వచ్చాడు అనేటప్పటికీ ఆయన వేరే జీప్లో ఎక్కాడు, ఓపెన్ టాప్ జీప్లో. ఓపెన్ టాప్ జీప్లో మొత్తం హైదరాబాద్ సిద్దిపేట తిప్పారు సార్ ఆయన్ని. మేమే చూపించాం రూట్ కూడా, ఈ రూట్ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అక్కడ చివరికి కాలేజీకి రావాలి, కాలేజీ నుంచి ఐబీకి వెళ్ళాలి అని చెప్పేసి అని. ఆ విధంగా మేము వచ్చే కారు పోయే కారు చూస్తే సార్ వచ్చారు. 2 కార్లు వచ్చాయి. ఒక కారులో వచ్చి సార్ దిగి, మేము అంతకుముందు చూసిన రామారావు గారు వేరు, ఇక్కడ ఉన్న రామారావు గారు వేరు. ఎందుకంటే అక్కడంతా హడావుడి గోలగోల, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు, ఫ్రెష్ అయినట్టున్నారు, భోజనం చేసుకున్నట్టున్నారు, తిరిగి మనము మన స్టేషన్కి వెళ్ళిపోతున్నాం కదా నిదానంగా ఉన్నారు. వచ్చాడు, దిగాడు, చూసి అటు చూసి అక్కడ దిగుదాం ఫోటో అని చెప్పేసి నా చెట్టు దగ్గర తీసుకెళ్లారు, అందరం నిలబెట్టారు. నేను ఎలాగ తాకాలి ఎలా తాకాలి అదొక అంటే ఇప్పట్లాగా కాదు సార్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటామని చెప్పేసి వచ్చి భుజాల మీద చేసి లేకుంటే షర్ట్ లాగేసి ఫోటో తీయ అని చెప్పేసి అనడం కాదు కదా. ఒక సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే అప్పట్లో మా రోజుల్లో సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే ఒక 50 అడుగుల దూరం ఉండేవాళ్ళం. వెళ్ళటమా, ఆయన ఎలా పలకరించాలి, ఫోటోలు తీసుకునడం అనేది అప్పుడు కెమెరాలు కూడా తక్కువ కదా సార్. ఎక్కడో ఆ ఫోటో దిగితే వాడు ఇప్పుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. అప్పట్లో అలాగ ఉండేది కదా. అట్లా అని చెప్పేసి అనుకుంటే మరి తాకాలి, ఇలాగ తాకాలి, ఆయన ఒకసారి తాకాలని. ఎందుకంటే మళ్ళీ రామారావు గారిని మనం ఎక్కడ చూస్తాం సార్ మళ్ళీ మనం కదా. నేను నటుండి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉన్నది, నేను ఎప్పటికైనా సినిమాలో చేస్తానని ఆలోచన ఉన్నది, కానీ రామారావు గారితో నేను ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో తెలియదు కదా. రైట్ కదా సార్. అసలు నాకు ఉన్నది ఊహ, ఉన్నది ఆలోచన, చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నాను నేను. అది దాంట్లో ఎక్కడ నేను రాజీ పడలేదు, కానీ ఎప్పుడో ఏమిటో అనేదే. అందుకని తాగాలనుకుంటే ఆయన అందరు నిలబెడుతుంటే నేనే అరే కొంచెం వెనక జరుగురా అని జరుపుతూ వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర తనకైతే సాధించారు సార్. ఇలాగ చూశాడు సార్ ఆయన. ఆ చూపులు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయనది ఒక చూపు, నాగేశ్వరరావు గారు ఒక చూపు నాకు బాగా గుర్తున్నాయి సార్. ఓకే. ఒకసారి నేను ఆయన పంచ కూడా సర్ది అన్నాను. పంచను ఇట్లా సర్ది ఆయన కాలు తాకా. జనరల్గా ఎవరి కాళ్ళు ముట్టుకున్నాను, నేను ఎవరి కాళ్ళు ముట్టుకోను సార్. ఓకే. మా తల్లిదండ్రులే తప్ప ఎవరి కాళ్ళు ముట్టుకున్నాను. మా గురువు కృష్ణ గారు అని చెప్పాను కదా, కృష్ణ గారి వైఫ్ మా అమ్మగారు ఉన్నారు, ఆమె కాళ్ళు ఒకటి పట్టుకుంటాను, ఇంకెవరి కాళ్ళు. అందరిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ కాళ్ళు పట్టుకోవడం. కానీ నాకు అందుకు ఆయన తాకాలనిపించింది. ఓకే. చూశారు సార్ ఆయన ఒకసారి, నేను ఎలా లేస్తుంటే అలాగా నన్ను చూశాడు ఆయన. ఓకే. ఆ లుక్ ఒకటి గుర్తుంది నాకు. నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో 2013 సార్, నేను రిటైర్ అయిన తర్వాత మా మనవాడిని ఎత్తుకొని రవీంద్ర భారతికి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు అందరూ డిస్పర్స్ అవుతున్నారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఆడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, సార్ కూడా ఇక వచ్చేటానికి ఉన్నారు. నేను నా మనవాడిని ఎత్తుకొని, వాడు అప్పుడు 4 years, వాడు 2009లో పుట్టాడు. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆయన అటు చూస్తున్నాడు, వీడిని ముద్దు పెట్టుకో సార్ అని చెప్పేసి ఇట్లా ముద్దు తీసా. ఆయన ఇటు టర్న్ అవుతున్నాడు, వీడు ముద్దు ఇచ్చాడు సార్, ముద్దు పెట్టుకున్నాడు. ఓకే. అసలు వీడిని చూడని కూడా చూడలేదు సార్. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయనకు కిస్ వచ్చింది ఇక్కడికి. ఓ స్వీట్ కిస్ అని చూశాడు సార్. ఓకే. చూసి నాకు ఇప్పుడు గుర్తుంది, స్వీట్ కిస్ అని ఇట్లా చూసి నన్ను చూశాడు ఒక్కసారి. ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు సార్. 2013లో సార్. 2013. ఓకే. ఏం చేస్తుంటారు మీరు అన్నారు. అప్పటికి రిటైర్ అయ్యాను, 1 year అయింది, 1 year బ్యాక్ రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్ అన్నాడు. ఇట్లా చూశాడు ఆయన.
అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తావా సినిమాలో పనిచేస్తావా అనేటువంటి లుక్ నాకు కనిపించింది సార్ నాకు అట్ట. ఆ లుక్ నాకు ఇప్పుడు గుర్తుంది. వా. సో మొత్తానికైతే ఆయన ఎందుకు పసిగట్టాడు అనిపించింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు అని అడిగి ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తారా అన్నట్టుగా చూశాడు ఆయన. అంటే ఆయనకు అనిపించింది నేను నా లోపల ఒక ఆర్టిస్ట్ ఆయనకు అనిపించేదేమో నాకు అనిపించింది, నా భావన అది. నేను కూడా నాగేశ్వరరావు గారిని రవీంద్ర భారతిలో కొన్ని వందల సార్లు చూశాను సార్. ఓకే. ఆయన మాట నాకు నేను చాలా శ్రద్ధగా వినేవాడిని. ఆయన నుంచి కూడా నేను నేర్చుకున్నాను నాగేశ్వరరావు గారితో ఎలా ప్రవర్తించాలి. ఆయన అంత పెద్ద వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్తున్న ప్రతి మాట మనకు ఒక డిక్షనరీలోని మాటనే సార్. పెద్దవాళ్ళ మాటలు ఏవైనా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ అనుభవంతో మాట్లాడే ప్రతి మాట మనం డెఫినెట్గా విని ఆచరించాలి. చాలామంది విని వదిలిపెట్టదు సార్. నీవు బాగుపడాలనుకుంటే, నీవు పైకి రావాలనుకుంటే, నీవు అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అని అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ మాటలు విని వాటిని ఆచరించాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, డెఫినెట్గా అవుతావు. ఎందుకంటే నీకన్నా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందున్న వ్యక్తి తన అనుభవాన్ని అంత రంగరించి చెప్తున్నాడు. అంటే నీకు ఆల్రెడీ నువ్వు అక్కడ రీచ్ కాకముందు నీకు రీచ్ అయ్యేటువంటి మాటలు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వినాలి. ఓకే. అతనే మొత్తానికి 2 లెజెండ్స్తో కూడా మీరు మంచి మంచి అనుభవాలు అనేది కూడా ఉన్నాయి. అంతే సార్. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే అంటే కొన్ని భాషకు అందవు సార్. కొన్ని భాషకు అందవు. కొన్ని కదలికల ద్వారా, కొన్ని చేష్టల ద్వారా, కొన్ని కనుచూపుల ద్వారా మనం గ్రహించాలి. నీ లోపల అటువంటి తపన ఉంటే, కృతనిశ్చయం ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకుడి నువ్వు కావాలనుకుంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఫాలో కా. అతని జీవితంలో ఉన్న ఒడిదొడుకులు, ఆటుపోట్లు అవన్నీ నువ్వు గ్రహించి నువ్వు ఇంకా కొంచెం నీ బాటని కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఎవరైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలని అనుకుంటే నీకు ఒక బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఇప్పుడు టాటా గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా ప్రయాణం సాగించారు అన్నది నేర్చుకుంటే దాన్ని బట్టి నువ్వు కూడా ముందుకెళ్ళిపోవచ్చు. కష్టాలు కష్టం లేకుండా ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఒక రంగంలో ప్రముఖులైన వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ జీవిత గాథ వింటే, వాళ్ళ జీవిత చరిత్ర చదివితే కర్ణయిలు తప్పవు మనకు. ఖచ్చితంగా కష్టాలు లేకుండా మనం ఈ విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఇప్పుడు ఆకలి ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా రుచికరమైన భోజనంలాగా ఎందుకు కనపడతాయి సార్? ఆకలి ఉన్నది ఆకలి. అదే కడుపు నిండిన వాడికి నువ్వు బిర్యానీ పెట్టినా కూడా మనకి టేస్ట్ అనిపించదు. ఒక 5 అంతస్తుల మేడ మనం ఎక్కాలంటే మెట్లెక్కి వెళ్ళిపోతే దాని ఆయాసం తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది, దాని బాధ ఏముంది అన్నది మనకు తెలుస్తుంది. లిఫ్ట్ వెళ్తే మనకేం తెలుస్తుంది సార్? తెలియదు. కాబట్టి కష్టపడాలి. కష్టం అనేది మనం ఆహ్వానించాలి. కష్టాలు వచ్చినాయి కదా అని అనుకోకూడదు. కష్టాన్ని ఆహ్వానించాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ కష్టాన్ని అధిగమించాలి. ఓకే, నైస్ సార్. మీ జర్నీ అనేది కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో మేము విన్నాము. కాకపోతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి సార్. మరి ఆ ఫొటోస్ ఏ సందర్భంలో, ఎక్కడ, ఏంటి అనేది కూడా మాకు కాస్త తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా పేరు స్వర్ణసుందరి సార్. స్వర్ణసుందరి. ఓకే. స్వర్ణసుందరి. మరి దాంట్లో నేను ఒక మహామంత్రి క్యారెక్టర్. ఆ సినిమా రాలేదు. ఓకే. ఆయన ఎందుకు తీశారో మరి ఏం ఆలోచించి తీశారో తెలియదు కానీ పాపం చాలా కష్టపడ్డాడు ఆయన. నేను వేషాల కోసం వెతుకుంటున్న రోజుల్లో ఒక ఆఫీస్కి వెళ్తే ఆయన చూడగానే మీకు నా సినిమాలో క్యారెక్టర్ ఇస్తున్నాను సార్ అన్నాడు. ఓకే. పిలిచాడు, క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ గెటప్ డిఫరెంట్ గెటప్ వేశాడు. అదే నాకు ఎంత ఆనందం వేసిందో ఈ గెటప్. నాకు ఈ జానపద గెటప్లన్నా, పౌరాణిక చిత్రాల గెటప్లన్నా నాకు చాలా ఇష్టం. నాకు పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు చేయాలని చాలా కోరిక. సరే, ఏ ఇయర్లో సార్ ఇంతకి ఇదే? ఇది నేను రిటైర్ అయిన తర్వాత 2014-13 అయ్యి ఉంటుంది. 2014-13 అంతే. ఓకే. కానీ ఈ గెటప్లో మిమ్మల్ని మేము అసలు మాకు అంటే చాలా మందికి కూడా తెలియదు. అసలు రాలేదు, సినిమా బయటకు రాలేదు. అదే సినిమా రాలేదు కాబట్టి ఎక్కడ పురావస్తు శాఖలోంచి తీసినట్టు బాగానే ఖర్చు పెట్టుకున్నాడు సార్. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టుకున్నాడు. సినిమా ఆల్మోస్ట్ చేశాడు, రెడీ టు రిలీజ్ కూడా అన్నారు కానీ మరి అది పక్కకు పోయింది, డబ్బాకి పోయింది. ఓకే సార్. ఇంకొక ఫోటో సార్, ఈ మాంత్రికుడు వేషం సార్. ఇది ఒక సీరియల్లో యాక్చువల్గా వీళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ కోసం పిలిచారు సార్. ఓకే. క్యారెక్టర్ కోసం పిలిచారు. ఆ క్యారెక్టర్ చేశాను. 12 గంటలకు 1 గంటకు అయిపోయింది. లంచ్ చేసుకొని వెళ్ళిపోండి సార్ అన్నారు. ఓకే. సరే అని లంచ్ చేసుకొని వెళ్ళిపోదామని లంచ్ కూర్చున్నాము. ఈ మాంత్రికుడు క్యారెక్టర్ వేయాల్సిన వ్యక్తి రాలంటున్నాడు. ఓకే. వాళ్ళు నాన్నకేం చెప్పినంటే అప్పుడు, సార్ మీకు
ఇప్పుడు ఆ మారువేషం క్యారెక్టర్ కూడా ఇప్పుడే చేపిస్తామంటున్నారు, కాబట్టి అది కూడా వేయండి అని చెప్పేసి ఇది నాతో నా క్యారెక్టరే మారువేషం అని చెప్పేసి నీ వేషం ఇప్పించారని ఇది వేరు, ఇది వేరు, అది వేరు, ఇదేదో సీరియల్లో ఏదో సీరియల్. కానీ అది బహుశా ఇది ఆడదే ఆధారం అనుకుంటాను సార్. సీరియల్ ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే, ఈటీవీలో వచ్చే ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఒక జానపద చిత్రం లాంటిదే సార్, అంటే ఆ గెటప్ అలాగే. ఇది నాటకం సార్. నాటకమా సార్ ఇది? ఓకే. నాటకం రవీంద్ర భారతిలో ఒక నాటకం ఆడుతున్న సందర్భంగా నేనే వెళ్ళి అడిగాను వాళ్ళని. ఓకే సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అడిగాను. అడిగితే క్యారెక్టర్ అంటే మరి ఒక భటుడి క్యారెక్టర్ ఉన్నది వేస్తావా అని అన్నాడు. నేను వేస్తాను సార్ అన్న. వేస్తాను సార్ అంటే దాంట్లో ఏముండదు, డైలాగులు ఏముండవు, ఒక డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. వచ్చి రాజుగారికి ఆ డైలాగ్ చెప్పేసి తిరిగి వెళ్ళిపోవడమే, అయినా చాలా అని చెప్పేసి మనం నాటకం స్టేజ్ మీద నాటకం ఉండాలి, మనం ఆ నాటకంలో కనపడాలి అని చెప్పేసి చేసిన క్యారెక్టర్. ఇంకోటి హరికథ చెప్పే గెటప్, ఇది హరిదాసు. ఇది సారథి స్టూడియోలో తీసేది సార్. ఇది కూడా ఒక సీరియలే. సీరియల్ హరిదాస్ క్యారెక్టర్. ఓకే సార్. సీరియల్స్లో అంటే యూజువల్గా మీ క్యారెక్టర్స్ అన్నీ 1-2 days జస్ట్ అలా వచ్చిపోయే క్యారెక్టర్స్, ఇలా కంటిన్యూ క్యారెక్టర్స్ ఏం చేయలేదు? డేసా జస్ట్ సార్ వన్ సీను. అందుకే 11 గంటలకు 12 గంటలకు లంచ్ అయిపోయాక వెళ్ళిపోవడమే, ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఆఫీస్కి వెళ్ళిపోవడము, లేకుంటే ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మరి ఓన్లీ వన్ సీన్ సార్, ఓన్లీ వన్ సీన్, 1 dialogue. ఒక డాక్టర్ ఉన్నాడు, అప్పటికే మన పేషెంట్ పడుకొని పెట్టి ఉంటారు. ఓపెన్ అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ స్టెథోస్కోప్ చూసి ఉంటాము, ఏం పర్లేదు బాగానే ఉన్నాడు, నేను మందు రాసిస్తా, తెప్పించుకొని వాడండి, మళ్ళీ వస్తా, అంతే, క్లోజ్. కానీ సార్ మీరు ఒక పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా అస్సలు వదలకూడదు అని చెప్పేసి, నేను ఇప్పటికీ ఏ వేషం వదలను సార్, ఇప్పటికీ ఏ వేషం వదలను నేను, ఈ చిన్నదైనా పెద్దదైనా వదలను. ఓకే, వదలను. ఒక్కసారి వచ్చి అప్రోచ్ అయ్యారంటే వదలను సార్. ఒకవేళ డేట్స్ క్లాష్ అయ్యాయంటే అప్పుడు ఎట్లా చేస్తారు సార్? డేట్స్ క్లాష్ అయినాయంటే దానికి మనం ఏం చేయలేము కదా సార్, మనం ఏం చేయలేము. రిక్వెస్ట్ చేస్తాను, కొత్తగా వచ్చిన వాడిని రిక్వెస్ట్. ఆల్రెడీ నాకు ఆ సినిమా ఉంది సార్, మరి నాకైతే కుదరదు ఆ రోజు, కాబట్టి మనం ఇంకేదైనా వేరే అనుకుందామా అనుకుంటే ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు, లేకపోతే మనకు 1 గంట పర్మిషనో 2 గంటల పర్మిషనో, లేకుంటే ఇంకేమైనా మార్చుకోవడం జరుగుతుంది. అంత పెద్ద క్లాష్ నాకు డేట్లు క్లాష్ అయ్యేంతగా ఏమీ ఉండవు. ఇప్పుడు ఉన్నాయి కదా సార్? ఇప్పుడు కూడా మేనేజ్ అవుతుంది సార్, మేనేజ్ అవుతుంది, ఇబ్బంది లేదు. నేను ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వచ్చిన అవకాశం ఏది వదలను అని అన్నాను కదా. వదలను అని అంటే దాంట్లో నా యొక్క ఈక్వేషన్స్ వేరున్నాయి సార్. నేను అందరిలాగా ఆలోచించాను సార్. ఓకే, నేను ఈ విషయం మీకు కొంచెం ముందుగా కూడా చెప్తున్నా. నేను కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తాను. నా ధోరణి కొంచెం తేడాగా ఉంటుంది. తేడా ఐ మీన్ కొంచెం వేరేగా ఆలోచిస్తాను నేను, వేరేగా ఆలోచిస్తాను. ఏ అవకాశం వచ్చినా వదలను అనే టాపిక్ వచ్చింది కాబట్టి ముందు దాన్ని ప్రస్తావిస్తాను. ఓకే, ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను దాని గురించి మీకు వివరించి చెప్తాను. నేను ఏం చెప్పినా చాలా వివరించి చెప్తాను సార్, టైం ఎక్కువ తీసుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసము ఒక సినిమాలో నటించాలని చెప్పేసి అని 100,000 మంది కృష్ణానగర్లో, ఇందిరానగర్లో, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆడవాళ్ళు అయితే భర్తలను వదిలిపెట్టేసో, భార్య పిల్లలను వదిలిపెట్టేసో, వాళ్ళ యొక్క ఒక బలీయమైనటువంటి కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడి, అంటే వాళ్ళు అక్కడ ఉంచేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి, మగవాళ్ళైతే భార్యల్ని పిల్లల్ని అక్కడ అప్పగించేసి వచ్చి మళ్ళీ వెళ్తూ రావడం, భార్యలు కూడా ఆ విధంగా వెళ్తూ రావడం, ఇక్కడ అన్ని కష్టాలు పడుతూ ఒక వేషం కోసం తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఓ 100 మంది ఉన్నారు పోటీలో, 10 మంది ఫోటోలకి వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఒక క్యారెక్టర్ ఉన్నది, ఒక డాక్టర్ క్యారెక్టర్, ఒక లేడీ డాక్టర్, ఒక జెంట్ డాక్టర్ కావాలి అంటే ఆ ఆడళ్ళ ఫోటోల్లోంచి మగవాళ్ళ ఫోటోలు 100 ఫోటోలు ఉంటాయి సార్ బాక్సుల్లో, ఆఫీసుల్లో, ఫోన్ నెంబర్లతో సహా, ప్లేస్తో సహా. ఒక 10 ఫోటోలు వాళ్ళ చేతికి వస్తాయి. ఆ 10 ఫోటోల నుంచి జారిపోయి 3 ఫోటోలకు 4 ఫోటోలకు వస్తాయి. ఆ తర్వాత ఒక్క ఫోటో మిగులుతుంది, ఇదొక ఫోటో, అదొక ఫోటో. అప్పుడు కాల్ వస్తుంది. అంటే ఎంత ఫిల్టర్ అయితే ఈ క్యారెక్టర్ మన చేతికి వచ్చింది సార్, చేతికంటే మన దాకా వచ్చింది. కాబట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేసుకోను. నాకు కాల్ వచ్చిందంటే రిజెక్ట్ చేసుకోను. నా పొరపాటు మాత్రం ఉండదు రిజెక్ట్ చేసుకోవడంలో. అది పోయింది, మన చేయి దాటి పోయింది అని అంటే అది అనుకోకుండా వేరే వాళ్ళు వాళ్ళ దృష్టికి రావడం వల్ల పోవడమో, లేకుంటే ఇంకేదైనా సందర్భమో దాంట్లో పూర్తి తేడా జరిగిపోయి పోవడమో తప్ప నేనైతే అమికేబుల్గా ఉంటాను. ఆ యొక్క క్యారెక్టర్కి నేను గౌరవిస్తాను, ఆ పని నేను గౌరవిస్తాను. కాబట్టి మిగతా మంచి చెడ్డలు వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఈ క్యారెక్టర్ నేను చేయకూడదని మీరు అంటారు,
చాణక్య ఎందుకు సార్ మీరు ఆ క్యారెక్టర్ చేశారని మీరు అంటారు. చెయ్యాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది, నా పేరు రాదు మీరు రాసి పెట్టింది కాబట్టి దీన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటాను. మొన్న ఒక నాకు మొట్టమొదటిసారి ఒక అతను మరి అతను నంబర్ ఎట్లా పట్టుకున్నాడు కానీ ఒక మెసేజ్ వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఓకే సార్ ఒక లింక్ పెట్టాడు, లింక్ పెట్టి కింద వాయిస్ మెసేజ్ పెట్టాడు. సార్ మీకు ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, మీకు ఒక గుర్తింపు ఉంది, ఇలాంటి పాత్రలు వేసి మాలాంటి వాళ్ళని బాధ పెట్టొద్దు అని అన్నాడు. నేను ఒక క్షణం ఆలోచించా, అంటే నా బాగోగుల గురించి, నా యొక్క మంచి చెడ్డల గురించి, నా యొక్క స్థితిగతుల గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడా, అది తట్టుకోలేక నాకు మెసేజ్ పెట్టాడా అనుకొని అది లింక్ ఓపెన్ చేశా. లింక్ ఓపెన్ కాలేదు, లింక్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అని పెట్టా. మరి ఏమైందేమో ఇప్పుడు చూడండి అని మళ్ళీ పెట్టాడు. ఓపెన్ చేసి చూసాను, ఓపెన్ చేసి చూసి దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో ఏదో మాట్లాడుతున్నది. మీరు చేసిన మూవీ? నేను చేసిన మూవీ. ఓకే. అది ఆయనకు నచ్చలేదు అని నాకు అనిపించింది. వెంటనే నేను ఆన్సర్ చేశాను, వాయిస్ మెయిల్ పెట్టలేదు, టెక్స్ట్ పెట్టా. ఓకే సార్ ఇటువంటి పాత్రలు వేయడం మూలాన ఒక్కొక్క పాత్ర నాకు ఒక్కొక్క మెట్టు, ఆ పాత్రలు వేయడం ద్వారా ఆ మెట్లు ఎక్కడం ద్వారానే మీరు అనుకున్నటువంటి ఇప్పుడు స్ట్రాటజీ ఏదో స్టేజ్ అని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను సార్. కొత్తగా వస్తున్న కళాకారులకు ఇటువంటివి తప్పవు. ఆ క్యారెక్టర్ నేను చేయను అంటే ఇంకొకరు చేస్తారు. ఆగుతుందా? ఆయన క్యారెక్టర్ తీసేస్తాడా? నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. కాబట్టి అదేదో వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, అది వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము. అలా చేస్తూ వెళ్ళడం వల్లనే నేను ఈ రోజున మీకు కనపడగలుగుతున్నాను. కాబట్టి కళాకారులకు ఆ బాధ తప్ప సార్, ఇక ముందు ఇటువంటివి చెయ్యలేను అని కూడా చెప్పాను. ఓకే. చెప్పి మీ యొక్క పరిశీలనకు నా యొక్క ధన్యవాదాలను కూడా పెట్టాను. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన క్వశ్చన్ చేయట్లేదు, నేను ఆన్సర్ చేయట్లేదు. అంటే ఈ విధంగా కొన్ని క్యారెక్టర్స్ తప్పవు సార్. అవును సార్. నాకు నచ్చకపోయినా నచ్చినా నాకు వచ్చిన అవకాశాన్ని నేను చేసుకో. దీన్ని ఎవరు కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది? ఎస్, ఇబ్బంది పెట్టిన వాళ్ళు. అంటే ఏ రకంగా ఇబ్బంది సార్? సార్ నా సినిమాలో క్యారెక్టర్ ఇది అనుకున్నాను సార్, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్, నన్ను మీ అబ్బాయి అనుకోండి సార్, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి సార్, నేను డెబ్యూని సార్, నన్ను దీవించండి సార్, మీరు ఆశీర్వదించండి సార్ అని చెప్పేసి అంటే, సరే ఇప్పుడు మనం కూడా ఒక చేయూతని ఇవ్వాలి కదా. ఒక వ్యక్తి ఎదటానికి నేను నా వల్ల ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తికి ఉపయోగపడుతున్నాను అని అంటే నాకు అంతకన్నా మంచిది కావాల్సిందే ఉంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వెళ్తే, అన్ని విధాలుగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించి వెళ్తే, ఇంకా వాళ్ళు నాకు విశ్వరూపాలు చూపించిన వాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు. ఓకే ఓకే. మిస్యూజ్ చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను, వాళ్ళకి అందకుండా ఉంటే పోతుంది కదా. అంతే, అది కరెక్టే. చేశాము, మనం చేయగలిగినంత వరకు చేశాను. కొన్ని సందర్భాల్లో బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఓర్చుకున్నాను. అవసరమా నాకు అనిపించింది, ఈ అవసరమా నాకు ఇది కొన్ని సినిమాలు చేసిన తర్వాత, నాకు పేరు వచ్చిన తర్వాతనే. ఇది రీసెంట్గా ఇప్పుడే రిలీజ్ అయింది ఆ మూవీ? అవుతాయా? అవ్వవు కదా, అవ్వవు అవి అవ్వవు. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేస్తుంటారు, డబ్బులు వేస్ట్. ఏది మనం అనలేము కదా. అవకాశం వచ్చింది, మనతో అతను ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నప్పుడు చేద్దాంలే అని అనుకున్నాం. మనం ఎంతో అడిగినాం, వాళ్ళు కొంత ఇస్తామన్నారు, సరే చేసి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మనము ఒక సహృదయతతోని మంచి ఆలోచనతో మనం వెళ్తే, వాళ్ళు దాన్ని వేరే విధంగా అడ్వర్టైజ్ తీసుకొని డబ్బులు ఇచ్చడం చేస్తారు కదా, చేయాల్సిందే అనే మాట మాట్లాడుకురావటము. క్యారెక్టర్ అంత పెద్దగా ఉండదు, ఆ సినిమా బయటకు రాదని మనకు తెలిసిపోతుంది మనకు అది. కానీ ఎవరి తృప్తి వాళ్ళకు ఉండాలని చేస్తుంటాం. ఓకే సార్, ఇంకో ఫోటో ఉంది సార్, అంటే మన ఫ్లాష్ బ్యాక్లలో కొన్ని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ లింక్లో ఉన్న ఒక ఫోటోనే. ఇది ఏ సందర్భంలో, అందులో మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ మధ్యలో ఉండేది మాత్రం అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది సార్? సార్ అది నిజంగా నో క్లూ సార్, ప్లీజ్. ఆ మధ్యలో ఉన్నది మా నాన్నగారు. ఓకే. మీరు సార్? ఆయన రైట్ సైడ్ ఉన్నది నేను. ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నది మా తమ్ముడు. ఓకే. ఆ పోస్టర్ చూస్తే, ఆ పోజ్ చూస్తే మీకు గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారిలో ఉంటారు మా నాన్నగారు. నేను మా నాయనతోనే, నాన్నగారు అనం మేము నాయన అంటాం. అవును సార్. నాయనను అంటే మా నాయన లోపల ఒక అంతర్లీనంగా ఒక కళాకారుడు ఉన్నాడు సార్. ఓకే. ఎస్, ఒక మేధావి కూడా ఉన్నాడు మా నాయన లోపల. మా నాయన చాలా తెలివిపరుడు,
ఒక కళాకారుడు, మంచి చమత్కారి కూడా మన ఆయన. ఆయన అట్లా దిగితే ఆ ఫోటో మేము అవి దిగిన తర్వాత ఒక 4 నెలలకు 5 నెలలకు ఒక ఫోటో వచ్చింది మా చేతికి. 4 నెలల 5 నెలల తర్వాత అప్పుడు ఆ కెమెరాతో తీస్తే వాడు ఎవడిస్తుండే ఫోటో మనకు. దాన్ని కడగాలి అని డార్క్లో పెట్టి వాడు చేసి ఆ తర్వాత ఆ రీలు దాన్ని ఏమంటారు, ఆ రీల్ నిండినాకనే వాడు కడగాలి దాన్ని. ఆ రీల్లో 36 ఫోటోలు ఉంటుండే. 36 ఫోటోలు వానికి ఎన్నో నిండాలి. ఇట్లా ఉంటుండే పరిస్థితి. అది మన ఆయన గుండమ్మ కథ సినిమా చూశారు కదా మీరు? చూశాను సార్, ఫేవరెట్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటే ఎస్వి రంగారావు గారు భుజం ఇచ్చేస్తారు చూడండి. అలాగే మాకు అనిపించేది. నేను అన్నా, ఆయన నువ్వు ఎస్వి రంగారావు అనుకుంటున్నావు అని కూడా నేను అన్నా. ఎప్పుడు సార్ ఇది? ఏజ్లో ఉన్నారు అది నేను అంటే అది 19 నాకు గుర్తుంది, అది 1978. అది మా తమ్ముడి పెళ్ళి. ఓకే ఓకే, తమ్ముడి పెళ్లి టైంలో. మా తమ్ముడి పెళ్ళి 1978లో మా తమ్ముడి పెళ్ళి అయింది. నైస్ సార్. అలాగే ఇది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి నేను నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా లోపల ఒక ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఉన్నది కదా, నేను నటుడిని అనేటువంటి ఆలోచన ఉన్నది కదా. మరి మనకు ఎవరు లేరు కదా. అప్పుడే దాసరి నారాయణరావు గారు కొత్త వాళ్ళని బాగా ప్రోత్సహిస్తున్నారు అన్ని రంగాల్లో, టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా. ఓకే. అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే మనకు సినిమాలు చేసిన ఫీల్ ఉంటుంది, తద్వారా వేషాలు తెచ్చుకోవచ్చు ఓకే అనే ఆలోచన కలిగింది. ఒక చేయుత దొరుకుతుంది నాకు, అవునవును, ఒక షెల్టర్ దొరుకుతుంది నాకు. పైగా అప్పుడు ఆయన చాలామందిని ప్రోత్సహించారు. చాలామందిని ప్రోత్సహిస్తున్నారు. నాకు ఒక పెద్ద ఆధారంలాగా అనిపించింది దాసరి గారిని. ఒక లెటర్ రాసి, అంటే మన ఏరియాలో సార్, ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియాలో ఈ సినిమాలది ప్రభావము అస్సలు ఉండదు మా దగ్గర. సినిమాను ఒక వృత్తిగానో ఒక వ్యాపకంగానో తీసుకునేటువంటి కల్చర్ మా దగ్గర లేదు. మా దగ్గర ఏదో బుర్ర కథలు, హరికథలు, ఒగ్గు కథలు, ఈ జాతర పాటలు పాడుకుంటూ టైంపాస్ చేసుకోవడము, వాటినే తెల్లారులు ఆడుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఏకంగా నాటకాలు వేసేసి పద్య నాటకాలు, ఈ రాగాలాపనలు చేయటాలు, దాన్నే వృత్తి చేసుకొని కొంతమంది జీవనోపాధిని కల్పించుకోవడాలు అనేవి మన దగ్గర లేవు. ఓకే. అప్పుడు నాకు దాసరి గారు ఒక ఆశాజ్యోతిలా కనిపించారు సార్ నా మనసుకి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నేను నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏదో యథారూపంగా వచ్చి ఎంఏకు పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి హైదరాబాద్లో వచ్చి ఎంఏకు ఎంట్రన్స్ టెస్ట్ రాసి వెళ్ళిపోయినా. అది చాలా క్యాజువల్గా రాసిన. ఆ జీవితంలో కేర్లెస్గా రాసిన పరీక్ష అది ఒకటే. నేను క్లెవర్ స్టూడెంట్ సార్ చిన్నప్పటి నుంచి. ఓకే. నేను డిగ్రీ వరకు కూడా నేను క్లెవర్ స్టూడెంట్. హెచ్ఎస్సీలో నేను ఫస్ట్ క్లాస్. సూపర్. నాకు మ్యాథమెటిక్స్లో 99 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. ఓకే. నేను చాలా క్లెవర్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అందుకే వర్క్ వచ్చేసింది. ఏమో సార్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. అకౌంట్స్ అంటే నాకు చాలా పకడ్బందీగా ఉంటుంది. పైగా నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. అంటే కొన్ని మీరు పలానా క్యారెక్టర్కు భలే సూట్ అవుతారు సార్ అని చెప్పేసినట్లయితే అనుకుంటాము మనము. ఇప్పుడు మీరు నన్ను ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కు నాకు ఒక కాకి డ్రెస్ వేయండి, నేను ఇప్పుడు బయటకు వెళ్తే అందరూ పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. ఓకే. ఒక డాక్టర్ గెటప్ వేయండి, ఒక ఏసీ ఒక వైట్ కోట్ వేసుకొని వేసాను, బయటకు పోతే డాక్టర్ సాబ్ ఎట్టో పోతున్నాడు అని అనుకుంటారు. కానీ సీరియల్స్లో కూడా ఒకటి పోలీస్ వేషం ఏదో వేశారు కదా. ఏది దొరికితే అది చేయడమే. పోలీస్ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, అడ్వకేట్ అనుకోండి, జడ్జి అనుకోండి, డాక్టర్ అనుకోండి, పొలిటీషియన్ అనుకోండి, క్యారెక్టర్ వచ్చింది అంటే నేను వదిలేది లేనే లేదు. ఓకే. చెయ్యంది లేనే లేదు. మరి ఆ టైంలలో ఈ క్యారెక్టర్స్ చేసినందుకు రెమ్యునరేషన్లు కానీ ఏమైనా తీసుకునే వాళ్ళు? ఇచ్చారు కదా, 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇచ్చేవాళ్ళు. ఓకే. అది ఫస్ట్ పారితోషికం 500. ఓకే. 500 చూసిన 500 అంటే గుర్తొచ్చింది సార్. మొట్టమొదటి నాకు వచ్చిన 500 తీసుకుపోయి మా నాన్నగారి చేతిలో పెట్టా. వావ్. నాకెందుకు రావి అన్నాడు. నా సంపాదన ఇది నేను టీవీ సీరియల్స్ చేస్తే వచ్చిన సంపాదన ఇది, నా మొట్టమొదటి పారితోషికం నీకు ఇస్తున్నాను అన్నాడు. 500 నేను ఇస్తే మళ్ళీ నేను మా ఊరు నుంచి బయటకు వచ్చి నేను డ్యూటీ చేసుకోవడానికి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ నాకు 1000 ఇచ్చాడు ఆయన. ఇది మా నాయనగారిదే ఉంగరం. అంటే మా నాయన ఎప్పుడు నా వెంబడే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి సార్, సో ఆ రింగ్ వచ్చి నాన్నగారిది, సెంటిమెంటల్గా అది ఎప్పటికీ మీతోనే ఉండాలని చెప్పేసి నాన్నగారితో మీరు ఇది నా సొంతమే. కానీ ఆ వాచ్ గురించి కూడా నేను నెక్స్ట్ అడగబోతున్నా. అసలు నాకు అనిపించింది అడుగుతామో అని అనిపించింది.
ఇది ఈ మధ్య ఆగిపోయింది సార్, అయితే ఈ మధ్య ఆగిపోయింది. ఇది 1981లో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఓకే. ర్యాడో వాచ్ 1981లో. అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. 81 అంటే ఇప్పుడు 43 ఇయర్స్ అయింది. 44 ఇయర్స్. మా ఇంట్లో కొన్ని వస్తువులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నాం కదా, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి సార్, ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. మా ఇంట్లో ఇప్పటికీ ఒక రేడియో ఉన్నది. ఇది పాతకాలం రేడియో. 1976లో తీసుకున్నాడు మా తమ్ముడు, తీసుకొచ్చాడు హైదరాబాద్కి వచ్చి. ఫిలిప్సో మర్ఫియో ఉన్నది ఇప్పటికీ, ఆడుతుంది. సో మొత్తానికైతే ఇంట్లో యాంటిక్ వస్తువులన్నీ భద్రపరుచుకున్నారు సార్. ఉంటాయి సార్, నేను ఇవి పాడు చేయను, పోగొట్టాను. ఓకే. అమ్ముకోను, అట్లా ఉంచేస్తాం అంతే. అయితే ఇది 1981లో మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు, అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. ఇది మొన్నటి వరకు ఆడింది, మొన్న ఎక్కడో ఒకసారి కొంచెం ఏదో డోర్ వేయడంలోనో ఏదో కొంచెం గట్టిగా వేయడం వల్ల మర్చిపోయి ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవారు లేరు సార్. ఇప్పుడు వచ్చేవి ఏవి కూడా రిపేర్ ఎవరు చేయట్లేదు, వస్తువులు మారిపోతే. వెనుకటి రోజుల్లో ఏది చెడిపోయినా దాన్ని రిపేర్ చేయించుకునేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఓన్లీ సేల్స్. అప్పుడు పడేస్తున్నారు. బాగాలేకపోతే కాదు, అసలు వీడు అక్కడికి పోవట్లేదు. తెచ్చుకున్నవాడు ఎవరైతే వాడుకుంటున్నాడో ఒక వస్తువుని ఆడతలేదు అంటే ఎందుకు ఆడట్లేదు, ఏమైంది దీనికి అని ఆలోచించట్లేదు, పడేస్తున్నారు, వేరేది కొనుక్కుంటున్నారు. మేము అట్లా కాదు, దీన్ని రుద్ది 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 అంటే మరి అది కూడా నేను పాడు కాలేదు సార్. అది కీ కూడా కాదు, ఆటోమేటిక్. అది అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా యాక్సిడెంటల్గా పాడైపోయింది. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది, అప్పట్లోనే 2000 ఉండే. 84లో 2000, 81లో. ఇప్పుడు ర్యాడో వాచ్ కొనుక్కోవాలంటే 10 లక్షలు, 5 లక్షలు. 81లో 2000. అప్పుడు మరి ఈ మోడలే ఉండే. ఇది దీని ర్యాడో, ఇది దీనికి ఇంకోటి అంటారు, దీన్ని ఏదో ఉన్నది, ర్యాడో స్విట్జర్లాండ్. ర్యాడో స్విట్జర్లాండ్ చాలా రేర్ వాచ్ ఇది. అట్లా